తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ భూముల వ్యవహారంలో సీఎస్ జవహర్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం అండగా పేదల భూములు కొట్టేసేందుకు వైసీపీ పథక రచన చేసిందని, ఇందులో సీఎస్ జవహర్ రెడ్డి కీలక పాత్రధారి అని ఆరోపించారు. 800 ఎకరాలను సీఎస్, ఆయన తనయుడు, అతని బినామీలు కొట్టేశారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపణలు చేస్తే తమ తప్పు లేదని నిరూపించుకోకుండా మూర్తి యాదవ్ పై బెదిరింపులకు పాల్పడడం ఏమిటని వర్లరామయ్య మండిపడ్డారు. దాదాపు 2000 కోట్ల విలువైన ఈ భూదందాపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ గా జవహర్ రెడ్డి కొనసాగితే మూర్తి యాదవ్ ప్రాణాలకు ముప్పు ఉందని వర్లరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు. ఆయన దాదాపు 800 ఎకరాలు కొట్టేశారు. 2000 కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన కుమారుడు, లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నాను. అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా? పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్. వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ? ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఏమై తహసీల్దార్, నువ్వు 600 ఎకరాలు 800 ఎకరాలు కొట్టేసావట, 2000 కోట్ల రూపాయల భూమి కొట్టేసావట, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద. అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు. మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే, అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయనేం చేయాలి? ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనంగా నవ్వొద్దు మీరు, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన అచేతనంగా ఉన్నారు. మరి హూ హ్యాస్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్? ఇమ్మీడియట్గా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ అవ్వాలా. గవర్నర్ గారు ఇమీడియట్గా, ఏమండి జవహర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎలాగా? మీ మీద నేను సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను, లేదా సిట్టింగ్ జడ్జితోటి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను, లేదా ఒక సిట్ ఫామ్ చేస్తున్నాను. సిట్ విల్ ఎంక్వైర్ అగెన్స్ట్ యూ. నీ మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేస్తుంది. ఆ టైం వరకు మీరు మీ సిఎస్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోండి. మీరు సిఎస్గా ఉంటే ఎంక్వైరీ సజావుగా సాగదు కనుక, ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగదు కనుక, బెటర్ ఐదర్ యూ రిపోర్ట్ సిక్ అండ్ కీప్ అవే ఫ్రమ్ దట్ పొజిషన్, లేకపోతే సెలవు పెట్టి పక్కకు వెళ్ళండి, లేదా మీరే ఒక ఎంక్వైరీ కోరండి అని గవర్నర్ గారు ఆర్డర్ చేయాలా. దానికంటే ముందు యాంటీ కరప్షన్ బ్యూరో అని ఉన్నది మనకి. దానికి మొన్నటి వరకు డీజీపీ చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చీఫ్గా ఉన్నారు. ఆయన ఏం చేయాలి? ఒక సుమోటో కేస్ రిజిస్టర్ చేయాలా. నేను ప్రొసీజర్ చెబుతున్నాను సోమండి. ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, లేదంటే ఆయన లోపలేండి అని నేను చెప్పట్లేదు, ప్రొసీజర్ చెబుతూ ఉన్నా. ఇమ్మీడియట్గా ఏసీబీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేయాలి? ఏంటి ఆయన సిఎస్ ఏంటి బాగా కొట్టేశాడంట, కోట్లు కొట్టేశాడంట, ఒక సుమోటో కేసు రిజిస్టర్ చేయండి. చేయకుండా కూర్చుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేస్తుంటే అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రకంగా పేదవాడు బతుకుతాడని చెప్పి ప్రభుత్వం తలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే మీ అధికార దాహం కోసం, మీ అక్రమ సంపాదన కోసం వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తారండి. ఇంతకంటే హీనమైన నీచాతి నీచమైన పని ఏమన్నా ఉందా జవహర్ రెడ్డి గారు?
మీరు కొట్టేశారా లేదా ఎలా తెలుస్తుంది? మీరేదో ఆ రోజున బెదిరించారు వాడిని, పాపం ఆ మూర్తి యాదవ్ అనే కుర్రాన్ని. నీ మీద ఆ పరువు నష్టం దావా వేస్తా, నీకు లీగల్ నోటీస్ పంపించండి, ఏమవుతుంది? లీగల్గా అతను ప్రొసీడ్ అవుతాడు. మీ మీద ఆరోపణలు వస్తే దానికి సమాధానం చెప్పకుండా మూర్తి యాదవ్ని బెదిరిస్తారేంటి? పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించాయి. ఈ కవాతులో కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ, ఎస్పీ మల్లికా గార్గ్ పాల్గొన్నారు. సత్తెనపల్లిలోని చెక్పోస్ట్ నుంచి తాలూకా సెంటర్ వరకు పోలీస్ కవాతు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ మాట్లాడుతూ ఫలితాలు ఎలా వచ్చినా ప్రశాంతంగా ఉండాలని, ప్రజా తీర్పును స్వీకరించాలని ఆయన అన్నారు. విజయోత్సవ ర్యాలీలు చేయడానికి మందుగుండు సామగ్రి కాల్చేందుకు అనుమతులు లేవని, గొడవలు అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదన్నారు. పల్నాడులో గొడవలు జరగకుండా చేస్తామని, దానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మన పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడము, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకుండా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా ఈ యాక్టివిటీలో పాల్గొనడము, ఇది మన అందరి కోసం ఒక రకంగా చూస్తే దురదృష్టకరం. బట్ ఏది జరిగినా కూడా కనీసం ఇప్పుడు ఇది ఒక మన పోల్ డే గానీ పోస్ట్ పోల్ వైలెన్స్ మన జిల్లాలో జరిగింది. దానికి రాబోయే రోజులు 4వ తేదీకి మనకి కౌంటింగ్ ఉంది. 4వ తేదీ తర్వాత కూడా కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఒక వారం వరకు ఎక్కడ కూడా శాంతి భద్రతకి మనము ఎక్కడ కూడా భగ్నం కలగకుండా అందరూ కలిసికట్టుగా ఉంటాము. పల్నాడు ప్రజల్లో ఉన్నటువంటి అందరూ ఏదైతే పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాండిడేట్స్ అందరూ కూడా మనము ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మనం స్వీకరిస్తాము, గౌరవిస్తాము. ఆ తీర్పు ఎవరి వైపు ఉంది మనకి అనవసరం. ఏ తీర్పు వచ్చినా కూడా ప్రజలు అందరూ కలిసి ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుకి స్వీకరించాలి, గౌరవించాలి. వ్యతిరేకిస్తే ఇక చూస్తున్నారా, ఈ దాదాపు ఇక్కడ 350 మెంబర్స్ ఉన్నారు. మొత్తం జిల్లాలో 3000 మెంబర్స్ మన సొంత జిల్లా పోలీసులు, రాష్ట్ర స్థాయిలో నుంచి వచ్చిన పోలీసులు, సిఆర్పీఎఫ్ నుంచి కేంద్ర స్థాయి నుంచి వచ్చిన పోలీసులు అందరు కలిపి దాదాపు 3000 మంది పోలీసులతోటి బందోబస్తు ప్లాన్ మన ఎస్పీ గారు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉన్నారు. సో ఎవరైనా ప్రజా తీర్పుకి వ్యతిరేకిస్తే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ప్రజాస్వామ్యంకి ఒక చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు అందరూ ఒప్పుకోరు. ఎట్టి పరిస్థితిలో దానికి కఠిన చర్యలు ఉంటాయి. మేము పూర్తిగా పోలీసు వాళ్ళు ఎవరైతే చర్యలు తీసుకుంటారో వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాము. వాళ్ళ వెనక మొత్తం మన యంత్రాంగం అంతా కూడా మీతో పాటు ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు, అందరూ తహసీల్దారులు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు, ఎవ్రీబడి విల్ బి విత్ యూ. ఎక్కడైనా కేసెస్లు బుక్ చేయాలంటే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు వెళ్తాము. పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది, లాఠీ చార్జ్ చేస్తుంది. ఎవరికి స్పేర్ చేయడానికి లేదు, ఎవరికి కన్సిడర్ చేయడానికి లేదు, ఏం ఎక్స్క్యూజ్ వినడానికి లేదు. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఎవరైనా ఉంటే దాని తర్వాత పిల్లలు మిస్టేక్ అయింది, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఈ పరిస్థితిలో ఎవరికి ఏమీ ఛాన్స్ ఇవ్వడానికి లేదు. సో మీరు ఇది అనుకుంటే తర్వాత నా లీడర్ గారు చెప్తే రౌడీ షీట్ క్లోజ్ అవుతుంది, అడ్డీ కూడా ఉండదు. ఇవి అన్ని ఎలక్షన్ కేసెస్. ఈ కేసెస్ ఎలక్షన్ కమిషన్ కి కూడా రిపోర్ట్ వెళ్ళింది. ఈ వీళ్ళు మన రౌడీ. నెక్స్ట్ 2025 లో కూడా ఈ రౌడీస్ గురించి అడుగుతారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. సో ఎవరికి ధైర్యం ఉండదు ఈ రౌడీ షీట్ క్లోజ్ చేయడానికి. ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళ ఫ్యూచర్ ఖచ్చితంగా స్పాయిల్ అయింది. సో ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ఆర్ మీరు వార్నింగ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అందరూ ఖచ్చితంగా పోలీస్కి సహాయం చేయాలి. పోలీస్ ఇప్పుడు ఏమేమి డైరెక్షన్ ఇస్తుంది అది మీ అందరి బెనిఫిట్ కోసమే ఉంది. మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంత లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఖరాబ్ అయింది, ఇంత ఖరాబ్ ఉంది. చూడండి ఎంతమంది పోలీస్ వాళ్ళు ఈ పల్నాడుకి వచ్చారు. మీ అందరికీ కావాలా ఇంతమంది పోలీస్ ప్రతిరోజు తిరగడం? ఇంత భయంతో మీరు ఉంటారా? వద్దు కదా. మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటే ఇది అన్నీ ఏం అవసరం లేదు. దీనివల్ల మనం ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఫేమస్ అయ్యాము. ఇక్కడ పల్నాడులో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మన దగ్గర ఒక లాస్ట్ ఛాన్స్ ఉంది. మనం ఇప్పుడు ఈ కౌంటింగ్ పీస్ఫుల్గా ఫినిష్ చేస్తే, విదౌట్ ఎనీ ఇష్యూ ఫినిష్ చేస్తే అందరూ మర్చిపోతారు మేబీ ఒకసారి ఏదో జరిగింది. బట్ మళ్ళీ ఇక్కడ కూడా జరిగితే
మళ్ళీ ఇష్యూ జరుగుతుంటే అప్పుడు పల్నాడు పేరు ఫ్యూచర్ ఫర్ ఎవర్ కోసం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు పల్నాడు పేరు మీ చేతిలో ఉంది. మీరు ఎట్లా చేస్తారు, పోలీస్ కూడా అట్లా బిహేవ్ చేస్తుంది. మీరు హ్యాపీ నైస్ గా బిహేవ్ చేస్తే పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మీ దగ్గర వస్తుంది. మీరు గొడవ చేస్తే పోలీస్ యాక్షన్ మీరు చూసుకుంటారు. సో ఇది నా అందరికీ రిక్వెస్ట్ ఉంది దాట్ మీరు ప్రాపర్గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి మనం 144 చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి పోలీస్ స్టేషన్లో ట్రబుల్ మాంగ్లర్లు సమస్యాత్మక గ్రామాల ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నందున యువత తగాదాల జోలికి వెళ్లవద్దని, కేసు నమోదైతే భవిష్యత్తుకి ఇబ్బంది అని హెచ్చరించారు. అందరూ స్నేహపూరిత వాతావరణంలో మెలగాలని సూచించారు. గ్రామాల్లో గొడవలకు దిగితే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఏం జరుగుతుంది యాజ్ ఇట్ ఇది 1980s లో, అది 50 years బ్యాక్ అట్లా బీహార్ యూపీలో సిచ్యువేషన్ ఉండేది. అట్లా సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఈ ప్రజలు మిగిలి అందరూ లాయర్ కి ఎంతో డబ్బు ఇవ్వాలి. చాలా మంది ఆ డబ్బు మేబీ సంపాదించి సేఫ్ గా పెట్టి ఉండొచ్చు. ఈ పిల్లలు మ్యారేజ్ అప్పుడు యూజ్ చేస్తాము, ఎడ్యుకేషన్ అప్పుడు యూజ్ చేస్తాము, మెడికల్ ఇష్యూస్ అప్పుడు యూజ్ చేస్తాము. ఇప్పుడు మొత్తం డబ్బు ఎవరికి ఇవ్వాలి, లాయర్కి ఇవ్వాలి. అండ్ ఇట్లాంటి కేసు నుంచి రావడానికి ఇయర్స్ పడతాయి. అండ్ ఇప్పుడు ఇంత మంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక ఎస్ఐటి కూడా ఉంది. ఆల్ కేసెస్కి రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ కేసెస్లో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది, జైలుకి పోతారు. వాళ్ళు ఎప్పుడు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అందరికీ రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. రౌడీ షీటర్స్ ఇప్పుడు ఒక సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ మనం ఓపెన్ చేస్తున్నాము. ఎందుకు? బికాజ్ ఇది పొలిటికల్ వైలెన్స్, పొలిటికల్ రైటింగ్ కేసెస్ చాలా సీరియస్ ఉంటాయి. దానిలో ఒకసారి కూడా మనం పార్టిసిపేట్ చేస్తే దానికి కూడా రౌడీ షీట్ నేను ఓపెన్ చేయవచ్చు. అండ్ అందరికీ నేను ఓపెన్ చేస్తున్నాను. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి మనకి, అట్లా మనం చేయాలి. ఎంతోమంది ఇప్పుడు ఆ ఒక రోజు 2 రోజు ఇట్లాంటి సిలీ ఇష్యూస్లో పార్టిసిపేట్ చేసిన వల్ల వాళ్ళు ఇప్పుడు రౌడీ అయ్యారు. మీకు కావాలని ఎవరు మీకు రౌడీ, మీ ఊర్లో ఇప్పుడు రౌడీ షీటర్ సంఖ్య పెరిగింది. ఇప్పుడు రౌడీ షీటర్స్కి చాలా ప్రాబ్లం వస్తాయి. క్రిమినల్ రికార్డ్ ఉంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎవరికి జాబ్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు కదా, పోలీస్ని అడుగుతారు వాళ్ళ మీద కేసు ఉందా లేదా అట్లా. ఇప్పుడు కేసు ఉన్న వల్ల జాబ్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీరు ఒప్పుకుంటారా? మీ దగ్గర ఒక క్రిమినల్, ఒక రౌడీ మీ దగ్గర పని చేయడానికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎంతమంది చేస్తారు? చేయరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.